ఇప్పుడు మళ్ళీ 25,000 అంటున్నారు మీరు. ఇప్పుడు 20,000 ఇచ్చింటే మళ్ళీ మీకు ఏంది పరిస్థితి ఏంటి అని? 25,000 మీకు రేటు ఉంటే రైతు ఒడ్డు మీద పడతాడని చెప్తున్నారు. 20,000 ఉంటే అంటే 20,000 ఉంటే కూడా భరించాలి, తప్పదు భరించాలి. ఇంకోటి ఏంటంటే కౌలు చేసేటోళ్ళు ఉంటారు కదా సార్, అవును, అలాంటి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు దానికన్నా ఇది కంప్లీట్ ఆర్గానిక్ కదా, మొత్తం ఆర్గానిక్ చెట్టు. అది బాగా ఇష్టంగా పెరుగుతాయి. ఎంత బాగా పెరుగుతుంది, గుబురుగా వస్తుంది, బాగా వేపుగా పెరుగుతుంది చెట్టు. తోటలోనే పోయింది సార్, చాలా దెబ్బతిన్నాయి. కొంతమంది వదిలేస్తున్నాయి, కొన్ని 3-4 చెట్లు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం చేసిన సాంబార్లు ఇది ఉన్నాయన్నమాట. ఏంటి 0 ఇది ఉండొచ్చు, మనది ఒకటే ఉంది. దీనికన్నా ఇది తక్కువనే ఉంది. అతని ఈడ 2 ఉంది, 2 ఉంటే ఒకటి మొత్తం కంప్లీట్ గా. ఈడ 2 ఉంది కదా, ఈడ 5 ఉంది, 5 దాకా ఉండొచ్చు కానీ 2 ఉంది. 2 ఉంది. 0.5 ఉన్నాయి, మనకు ఒకటే ఉంది. 5 వరకు ఉండొచ్చు కానీ ఉండొచ్చు, ఉంటే పాస్ అవుతాయి అన్నమాట. కానీ తక్కువ, చాలా తక్కువ ఉంటే పాస్ అవుతాయి. అది 1.5 ఉంటే ఇది ఒకటే ఉంది. ఏది చూసుకున్నా కానీ మనకు తక్కువనే. ఇప్పుడు కాసిన వరకు అంటే మరీ చిన్న పిండి కాకుండా ఒక మాదిరైన పిండిలు ముదురుకాయలు కలిపి ఎకరానికి 15 క్వింటాల చొప్పున ఉందండి ఆల్రెడీ. అంటే మీరు అనేది ఏంటంటే మామూలుగా ఇంగ్లీష్ మందులు వాడేదానికి కెమికల్ వాడేదానికన్నా మన దానికి కొంచెం ఏమన్నా రైతు లాభంలో పడుతున్నారా లేదా అనేది ఆ వేలో మీరు అడుగుతున్నారు. అట్లా కంపేర్ చేసుకుంటే చాలా వరకు నయ్యాం సార్. ఈ సంవత్సరం క్లైమేట్ అసలు బాగలేదు. ఏదో గాలి, ఈ మూల గాలి తోలుతుందండి. దానివల్ల బాగా పైర్లన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు కాస్త తూర్పు గాలి జాగిందండి, పైరుగాలి. దీనివల్ల పచ్చదనం, చెట్టు కూడా తేజస్గా పెంపు అన్నీ బాగుంటాయండి. ఎన్ని మామూలుగా పిందెలు అయినాయి సార్, ఎన్ని పిందెలు అయిపోయినాయి, ఎన్ని పిందెలు అయిపోయినాయి. కాపుపడి వంగింది తోట, కొంచెం వంగింది సార్. బరువుకి కొంచెం కుంగింది తోట, బరువు బాగుంది. అన్ని కొత్త ఎగురులు అయితే ఉంది సార్, బాగా వచ్చింది సార్. ఉంది, ఫ్లవరింగ్ కూడా ఉంది సార్. అందరికి కనబడదు ఫ్లవరింగ్. 15 క్వింటాలు ఉందండి ఎకరానికి ఇప్పుడు కాసిన వరకు. అంటే మరీ చిన్న పిండి కాకుండా ఒక మాదిరైన పిండిలు ముదురుకాయలు కలిపి ఎకరానికి 15 క్వింటాల చొప్పున ఉందండి ఆల్రెడీ. ఇక్కడ తోటలోనే పోయింది సార్, చాలా దెబ్బతిన్నాయి. కొంతమంది వదిలేస్తున్నాయి, కొన్ని 3-4 చెట్లు మంచిగా ఉన్నాయి. మన మందులు కొట్టిన వాళ్ళు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మన చేనేతలు కూడా మన మందే కొడుతున్నాడు. ఆయన మమ్మల్ని అడిగి మన 20 చాలా మంది ఆడుతున్నారండి ఇప్పుడు, చాలా మంది. నేను వారం రోజుల క్రితం వచ్చి చూశాను, ఈ హైట్ ఉంది, కుంగిందండి. నేను వచ్చి చూశాను, మొత్తం ఇంకా కుంగిపోద్ది. ఈ వెయిట్ పెరిగే కొంది, కాయ అంతా సైజ్ అయ్యే కొంది ఇంకా కుంగుద్దండి. ఈ కోత కోస్తే గానీ అప్పుడు మళ్ళీ తోట మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది. మంచి వైఖరి కూడా ఉందండి తోట. ఇప్పుడు ఎరువులు అయితే దండికి పెట్టారు, మొత్తానికి పెట్టేశారా? పెట్టాను సార్, మొత్తానికి పెట్టేశాం. ఏది 40 ఎకరాలకి? దానికి 4 ఎకరాలకి ఎకరానికి 5 బస్తాల చొప్పున పెట్టాం. దీనికి పెట్టాం ఎకరానికి 5 బస్తాల చొప్పున. మిగతాది నాసి కొండకాడ పెట్టేశాము, కొంత దానికి పెట్టాం. 150 కూడా పెట్టాము. 150 బస్తాలు, 50 బస్తాలు ఇవ్వమంటే పెట్టాము. పర్వాలేదు, పెట్టిన తర్వాత తోట కూడా నలుపు తిరిగిందండి. ఎరుపు ఉండదల్లా నలుపు తిరిగింది తోట. పెట్టి వేసిన తర్వాత తడి పెట్టాం సార్. అది తడి పెట్టగానే కొంచెం కలర్ చేంజ్ అయింది, అమ్మటే బ్లాక్ గీసి వచ్చేసింది. ఆ ఎరుపు చెట్లు కూడా మారిపోయింది. ఇటు సైడ్ కానీ ఇక్కడ బాగుందండి తోట కూడా. మందు బాగా ఏంటి అసలు తోట బ్రహ్మాండంగా ఉంది. కాపు కానీ చెట్టు కూడా బాగా
గుబురుగా బాగా వచ్చిందండి. అంతకుముందు బాగా చిన్నగా ఉంది సార్ ఇది. మీరు వచ్చినప్పుడు చూడండి మీరు అక్కడ అన్నారు అసలు కదా ఎంత కాపు ఉందో చూడండి. బాగా నాశగా ఉందన్నారు ఫస్ట్ కదా. మీరు వచ్చినప్పుడు బాగలేదు ఇది. ఎకరానికి 5 కట్ల కడిగి పెట్టించాను దీనికి. పెట్టించాక బాగా లేచిపోయింది. ఆ మందు బాగా పెరిగింది. అది వాటర్ కు లాక్కుంది అనమాట. చాలా లేత సార్ ఇది. అక్టోబర్ లాస్ట్ లో వేసాము. ఇక్కడ వరకు తేడా కనపడుతుంది సార్. ఇక్కడ నుండి ఇటు తేడా కనపడుతుంది సార్. చూడండి దీనికి దానికి సంబంధం లేదు. ఇక్కడ వరకు తేడా ఉంది. డ్రమ్ కి మందు కొట్టించారు సార్. మరి తేడాగానే ఉంది. చూసా ఎంత బాగుందో ఇది. ఏం కొట్టారు దీనికి? అదే మన సాంబిల్ మంది ఈ సంవత్సరం ఇచ్చిన ఛాంపియన్ మంద. చూడండి ఇక్కడ వరకు తేడాగా ఉంది సార్. అసలు దీనికి సంబంధం లేదు. దీనికి సంబంధం లేనే లేదు. ఇక్కడ నుంచి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఇటు వేరు, ఇటు వేరు. పెట్టారు మొన్న ఫోటోని తీశారు. కొయ్యా గుర్తు ఎంత పెట్టారు. బాగా వచ్చింది గ్రోత్ కానీ కాపు కానీ ఫ్లేవరింగ్ కూడా బాగుంది సార్. బాగుంది. సక్సెస్ అయిందండి ఇది. అడ్రస్ ఎప్పుడే అయిపోయింది. 5 నెలలు అయింది. లాస్ట్ మీకు ఇచ్చాము. 5 నెలల నుంచి వాడుతానే ఉన్నాం. ఎందుకంటే అదే సార్ మనం రైతుని మాత్రం మోసం చేయొద్దు కదా. వచ్చింది కాపు అసలు ఎంత చిన్న. ఇప్పుడు దానికైనా ఇది కంప్లీట్ ఆర్గానిక్ కదా. ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ చెట్టు అది బాగా ఇష్టంగా పెరుగుతాయి. అది ఎంత బాగా పెరుగుతుంది. గుబురుగా వస్తుంది. బాగా వేపుగా పెరుగుతుంది చెట్టు. సార్ మందులు తప్ప మేము సారు మందులు కాదు. సారు మందులు ఈ మందులు వేరే, ఈ మందులు వేరే, ఇవి వేరు ఇవి ఇది వేరే. అసలు దానికి సంబంధం లేదు. ఆకు గాని చిక్కదనం గాని కాపు పిండి గాని దాని వైఖరి గాని దీనికి చాలా తేడా ఉంది. ఇక్కడ నుంచి కొట్టారా ఈ మందు స్ప్రేయింగ్? ఇక్కడ నుంచి చాలా డిఫరెన్స్ ఉంది. మిగిలితే కొన్ని అయ్యో ఈ షాంపిల్ వేసి కొట్టాము. నా శనికేమో మొత్తం అయ్యే కొడుతున్నాము. అది చూద్దాం. ఇది 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 వాడిందా? ఇది అవును సార్, ఇది వాడింది. ఇది అది ఇదను బిట్ సార్. నెల ముందు అది నెల ఆఖరికి అన్నిటి మీద లాస్ట్ చేసింది ఇది. ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది దీంట్లో బాగానే కాస్తుంది కానీ గ్రోత్ ఇది ఎక్కువ ఉంది. ఎడగనపచ్చు. మొట్టమొదట్లో మన మందు ఎన్నిసార్లు వాడింది? అదే మందు వాడుతున్నాం. అంటే స్టార్టింగ్ లో ఆ మందులు వాడాం. ఆ మందులు ఎన్నిసార్లు వాడి ఉంటారు? అయ్యి ఒక 5-6 రౌండ్లు కొట్టాం. ఇప్పుడు ఇది ఎన్ని రౌండ్లు అయింది? ఇది ఒక 6 రౌండ్లు అయింది సార్. ఇప్పుడు ఇది 6 అయింది. మన మందులు ఏ మందు వాడలే. ఇది శాంపిల్ మందు ఇంకేం కొట్టలేదు. శాంపిల్ మందులే వాడుతున్నాం. వాటి మీద ఏజ్ తక్కువ, అంటే 20 days గ్యాప్ ఉంది. అయినా 20 days కి గ్యాప్ కావాలి. మామూలుగా పెరిగింది. ఏంటంటే ఇది కాయ సైజు పెద్దగా అవుతుంది, బరువు ఉంటాయి, ముడతలు రాదు అంత తొందరగా. చూసుకోండి, ఈ సంవత్సరం చూసుకోండి. ఏ వెరైటీ మంచిగా వస్తే ఆ వెరైటీ వేసుకోండి. మనకి ఎంత ఉంటే గిట్టుబడి అవుతుంది? 25,000 ఉంటే నష్టం లేకుండా రైతు బయటపడతాడు. వడ్డీలు అన్ని పెట్టుబడులు 2,50,000 అవుతుంది సార్ ఎకరానికి పెట్టుబడి. అది సరే, ఇప్పుడు మళ్ళీ 25,000 అంటున్నారు మీరు. ఇప్పుడు 20,000 ఇచ్చింటే మళ్ళీ మీకు ఏంటి పరిస్థితి ఏంటి అని? 25,000 మీకు రేటు ఉంటే రైతు ఒడ్డు మీద పడతాడని చెప్తున్నారు. 20,000 ఉంటే అంటే 20,000 ఉంటే కూడా భరించాలి, తప్పదు. భరించాలి. ఇంకోటి ఏంటంటే కౌలు చేసేటోళ్ళు ఉంటారు కదా సార్. అవును, అలాంటి వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది.
వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవాలి, మళ్ళీ రైతుకి మళ్ళీ కౌలు కట్టాలి, వాళ్ళకి ఏం మిగలదు ఇక ఆడికాడికి అవుతాయి. అట్లా 25 ఉంటే యావరేజ్ గా కొంచెం ప్రాఫిట్ అనేది చేతిలో డబ్బులు 45,000 ఉంది సార్ ఎకరానికి ఇక్కడ. ఇప్పుడు మనం కంప్లీట్ గా ఆర్గానిక్ వచ్చింది కదా, ఏం రేట్ ఉంటే రైతులు గిట్టుబాటు అవుతుంది అనేది మీది. ఆర్గానిక్ అంటే దిగుబడి ఒకవేళ తగ్గినా 20 క్వింటాలు వచ్చినా సరే దానికి దిగుబడి వాళ్ళ దీనికన్నా మనకి తగ్గ దిగుబడి బాగానే వస్తది. దిగుబడి బాగానే వస్తుంది, అదే కదా వచ్చింది. మామూలు రేటు మీద బోనస్ 1000 నుంచి 2000 బోనస్ ఇస్తున్నారు. బోనస్ అంటే ఏంటి? మామూలు మార్కెట్ రేటు మీద కొద్దిగా ఎక్కువ గ్రేడింగ్ చేపిస్తారు వాళ్ళు, చిన్న మచ్చండా తీసేయాలి. ఇప్పుడు మనం కంప్లీట్ గా ఇది ఆర్గానిక్ అయిపోయింది, కొద్ది కూడా లేదు. అంటే మీరు అనేది ఏంటంటే మామూలు ఇంగ్లీష్ మందులు వాడేదానికి కెమికల్ వాడేదానికన్నా మన దానికి కొంచెం ఏమన్నా రైతు లాభంలో పడుతున్నారా లేదా అనేది ఆ వేలో మీరు అడుగుతున్నారు. అట్లా కంపేర్ చేసుకుంటే చాలా వరకు నయ్యాం సార్. వరల్డ్ వైస్ ఇచ్చినది మనం తీసే శాంపిల్ లా ఇది ఉండొచ్చు, చూడండి ఇది ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసిన శాంపిల్ ఇది ఉన్నాయన్నమాట. ఏంటి 0. ఇది ఉండొచ్చు, మనది ఒకటే ఉంది, దీనికన్నా ఇది తక్కువనే ఉంది. అతను ఈడ 2 ఉంది, 2 ఉంటే ఒకటి మొత్తం కంప్లీట్ గా ఈడ 2 ఉంది కదా, ఈడ 5 ఉంది, 5 దాకా ఉండొచ్చు కానీ 2 ఉంది. మరి బాగా సక్సెస్ అయిపోయింది, బాగా సెలక్షన్ లో ఓకే అయిపోయింది. చెప్పేది మీకు అర్థమైంది. మొత్తం మీద అన్ని కెమికల్లో కూడా ఇది ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈడేమో 0.5 ఉన్నాయి, మనకు ఒకటే ఉంది. 5 వరకు ఉండొచ్చు కానీ ఉండొచ్చు, ఉంటే పాస్ అవుతాయి అన్నమాట. కానీ తక్కువ, చాలా తక్కువ ఉంటే పాస్ అవుతాయి. అది 1.5 ఉంటే ఇది ఒకటే ఉంది. ఏది చూసుకున్నా గానీ మనకు తక్కువనే, ఏమి లేదు. ఈడ 2 ఉంది, ఈడ ఒకటే ఉంది. 2 దాకా ఉండొచ్చు కానీ దానిలో ఒకటే ఉంది, సముదే ఉంది. అసలు ఇది ఊగిచ్చి కూడా చూసేందుకు కుదరదు. మీరు ఈసారి ఏరిన కాయలు కూడా కొద్దిగా ఇవ్వండి. ఇప్పుడు ఏరుతారు కదా మనది, అది కూడా కొద్దిగా ఇవ్వండి. మళ్ళీ ఇంకొక ట్రిప్ ఏరుతాం కదా, అది ప్యూర్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు కిందికి 4-5 సార్లు మనం మందు వాడాం కదా, దీని ప్రభావం కూడా ఉన్నాయా లేదని చూసుకుంటాం. లేకపోతే ఓకే ఉండింది అనుకోండి, మన పైగా వస్తాయి కదా, అలా అసలు ఏమి ఉండవు. అది కూడా టెస్ట్ ఇద్దాం, కొన్ని పంపిస్తే వాళ్ళు ల్యాబ్లో వాళ్ళు చూసుకుంటారు. అవి ఒక చోట వాళ్ళకి 2 చోట్లకి ఇద్దాం. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.